జేఈ మెయిన్స్లో సీట్ రాలేకపోతే కూడా మీరు ఐఐటి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నేను జైపూర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఉన్నాను. ఇది ఒకే ఒక యూనివర్సిటీ 7 ఐఐటీస్తో 2 ట్రిపుల్ ఐటీస్తో అండ్ 1 బిట్స్ పిలానీతో టైఅప్ అండ్ కొలాబరేషన్లో ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్ జరుగుతుంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే మనం జేఈ మెయిన్స్లో ఐఐటి రాలేదని బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతే మాత్రం డెఫినెట్లీ ఐఐటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ సెమిస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే జేకే గ్రూప్ అనేది 1857లో ఎస్టాబ్లిష్ అయింది. జేకే సిమెంట్స్, జేకే టైర్స్, జేకే పేపర్ అండ్ రేమండ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ జేకేఎల్ యూనివర్సిటీ 2011లో ఎస్టాబ్లిష్ అయింది సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా. సో సిఎస్ఆర్ ఫండింగ్తోనే ఇంత పెద్ద క్యాంపస్ రన్ అవుతుంది కాబట్టి స్కాలర్షిప్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్. అసలు నిజంగానే ఐఐటీలో చదవాలనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తుంది యూనివర్సిటీ అంటే డెఫినెట్లీ అంతకంటే ఇంకేం అక్కర్లేదు కదా. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా రన్ అవుతుంది? ఎవరైతే ఐఐటిఎన్లా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే యూనివర్సిటీ మేడం. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి భిలాయ్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ ఇలా 7 ఐఐటీస్తోనే మన యూనివర్సిటీ అకాడమిక్ కొలాబరేషన్కి టైఅప్ అయ్యి ఉంది. అండ్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటి ఢిల్లీ ఉంది, అట్ ద సేమ్ టైం బిట్స్ పిలానీ. ఈ టైప్ ఆఫ్ అకాడమిక్ కొలాబరేషన్స్ మన యూనివర్సిటీతో పాటు ఉన్నాయి. అండ్ ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ బీటెక్ ఈజ్ 4 years. 4 years అంటే 8 సెమిస్టర్లు. ఇప్పుడు మన యూనివర్సిటీలో కంపల్సరీ 4 సెమిస్టర్స్ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 2nd సెమిస్టర్ యూ కెన్ గో టు ఐఐటి గాంధీనగర్. ఐఐటి గాంధీనగర్ ఒక్క ఐఐటి మాత్రం. పేరెంట్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ చదువుకుంటే 2nd సెమిస్టర్ నుంచి యూఆర్ హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ టు కమ్ ఫర్ ఐఐటి గాంధీనగర్. అక్కడ 1 year చేసుకోవచ్చు మాక్సిమం పీరియడ్. ఏ ఐఐటి అయినా మాక్సిమం మీరు ఉండే స్టే మాత్రం 1 year వరకే ఉంటుంది. ఆర్ మీరు 1 సెమిస్టర్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు. అలా 4 సెమిస్టర్స్ ఇక్కడ, 4 సెమిస్టర్స్ ఇన్ 4 డిఫరెంట్ ఐఐటీస్ కి వెళ్ళొచ్చు మన దగ్గర టైఅప్ అయిన వాటిలో, లేదా 2 ఐఐటీస్ 2 సెమిస్టర్స్ 2 సెమిస్టర్స్ అలా వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ మన యూనివర్సిటీ ఇస్తుంది. మెయిన్ గా మేడం వితౌట్ జేఈ ఐఐటీలోకి ఎంటర్ అయ్యే అవకాశం అసలు ఎంటర్ అవడానికి ప్రసక్తే లేదు. ఇండియాస్ ఓన్లీ యూనివర్సిటీ ఐఐటీస్ తో టైఅప్ పెట్టుకొని మన స్టూడెంట్స్ ని ఐఐటీకి పంపించి వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ అండ్ టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకునే విధంగా మన స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఐఐటీలో మనకు అక్కడ ఏమైనా ట్రాన్స్క్రిప్ట్స్ కానీ మెమోస్ కానీ ఇచ్చే అవకాశం ఉందా ఐఐటీ నుంచి? మేడం, మన ప్రతి స్టూడెంట్ కి ఉన్న డౌట్ ఏంటంటే, సరే ఐఐటీస్ కి పంపిస్తారు, చాలా యూనివర్సిటీస్ కూడా ఐఐటీకి ఇంటర్న్షిప్ కోసం ట్రైనింగ్ కోసం పంపిస్తారు కదా అంటే కాదు. ఇది అకాడమిక్ కొలాబరేషన్. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇక్కడ చదువుకునే చదువే అక్కడ ఐఐటియన్స్ తో పాటు కూర్చొని వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళ ల్యాబ్స్, వాళ్ళ హాస్టల్స్, వాళ్ళ క్యాంపస్ మొత్తం కూడా మీరు వాళ్ళతో పాటు సమానంగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు వాళ్ళతో పాటు కలిసే ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసినాక అక్కడి నుంచి సెమిస్టర్ మెమో కూడా వస్తుంది. ఐఐటి సెమిస్టర్ మెమో అంటే అంత ఈజీ కాదు. మార్కెట్ లో దాని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ రెజ్యూమ్లో ఒక్క వర్డ్ కనిపిస్తే చాలు, చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మేడం. బయట ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దిమ్.